హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మంచి రోజులు మొదలు 2 డీఏల విడుదలకు షెడ్యూల్ అయితే ఖరారు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగ పెన్షన్ల సమస్యల పరిష్కారానికి ఏపీ జేఏసీ అమరావతి డిమాండ్ అనమాట. ప్రభుత్వ నిర్లక్ష్యంపై కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థికేతర సమస్యల తక్షణ పరిష్కారం కోసం ఏపీ జేఏసీ, ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వంపై ఆహ్, తీవ్ర స్థాయిలో డిమాండ్ అయితే చేసిందనమాట. ఈ సమస్యలపై ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన కాలపరిమితితో కూడినటువంటి స్పష్టమైన హామీ ఇవ్వాలని ఏపీ జేఏసీ విజ్ఞప్తి చేసింది. లేని పక్షంలో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించింది. ఈ మేరకు విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశానికి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన వహించారు. ఈ సమావేశంలో మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ, జేఏసీ అనుబంధ సంఘాల రాష్ట్ర నాయకులు భారీ భారీ స్థాయిలో అయితే పాల్గొన్నారనమాట. సో, ప్రభుత్వం నిర్లక్ష్యంపై బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఈ మేరకు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 15 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఏపీ జేఏసీ చేసిన నిరంతర కృషి ఫలితంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగడం కొంత ఊరటనిచ్చిందని, అందుకు సీఎస్‌కు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఇటీవల ఈ నెల 21న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల పెన్షన్‌లకు సంబంధించినటువంటి కీలక అంశాలు కనీసం చర్చకు కూడా రాకపోవడం తనను తీవ్ర నిరాశకైతే గురి చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నుండి పేరుకుపోయిన బకాయిల వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థికంగా చితికిపోతున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 11 పీఆర్సీ బకాయిలు. సో, వీటి చెల్లింపుల జాప్యం వల్ల ప్రతి ఉద్యోగి సుమారు 5-10 లక్షల వరకు కూడా నష్టపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇక డీఏ అరియర్స్, సరెండర్ లీవ్‌లు ఇవి చెల్లించకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనైతే అన్నారు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ అలాగే రిటైర్మెంట్ గ్రాట్యుటీ, కమ్యుటేషన్, లీవ్ ఎన్కాష్‌మెంట్ ఇవి సకాలంలో అందక ప్రతి పెన్షనర్ 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు నష్టం కలిగిస్తుందనైతే నష్టం పోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు, బొప్పరాజు గారు. ఇక గత ప్రభుత్వ హయాంలో పదవీ విరమణ చేసిన అనేక మంది ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిలు అందకుండానే కన్నుమూయడం అత్యంత బాధాకరమని, ఇది మానవీయ కోణంలో కూడా క్షమించరానిదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే ముఖ్యంగా ఏపీ జేఏసీ తరపున ప్రధాన డిమాండ్‌లయితే కొన్ని ప్రతిపాదించారన్నమాట. అవేంటంటే బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగ పెన్షనర్ల తరపున ప్రభుత్వం ముందుంచినటువంటి కీలక డిమాండ్‌లు ఒక్కొక్కటిగా అయితే చూద్దాము. మొదటిది బకాయిల వివరాల స్పష్టత. ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం ఎంత మొత్తం బకాయి ఉందో స్పష్టంగా తెలియజేస్తూ ఆ వివరాలు సీఎఫ్ఎంఎస్ పే స్లిప్‌లో తప్పనిసరిగా కనిపించేలాగా చర్యలు తీసుకోవాలి. ట్రెజరీ ఆమోదం పొందిన వెంటనే ఆ మొత్తం చెల్లించాలి అని మొదటి డిమాండు. తర్వాత మంత్రి ఉపసంఘం ఏర్పాటు. సో, ఉద్యోగుల్లో పేరుకుపోయిన అసంతృప్తిని, ఆవేదనను తొలగించడానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వెంటనే చొరవ చూపి ఒక మంత్రివర్గ సంఘాన్ని ఏర్పాటు చేయాలని జేఏసీ నాయకులతో చర్చలు జరపాలని అయితే డిమాండ్ ఉంచారు. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న దాదాపు 7,000 మంది ఒప్పంద ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. నాలుగోది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సంక్షేమం. ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇకపోతే రేషన్ కార్డులు, చైల్డ్ కేర్ లీవ్స్. నెలకు 10,000 లోపు పెన్షన్ పొందుతున్న విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరు చేసి ఆదుకోవాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు కూడా 2 సంవత్సరాల పాటు చైల్డ్ కేర్ లీవ్స్ అయితే మంజూరు చేయాలనైతే కోరారు. ఇక పోరాటం కొనసాగింపుకు తీర్మానం.
ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర సెక్రటరీ జనరల్ పల్లిశెట్టి దామోదరరావు, అసోసియేట్ చైర్మన్ టీవీ ఫణిఫేర్ రాజు సహా పలు అనుబంధ సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. వారంతా ఉద్యోగ పెన్షన్ల సమస్యలను తీవ్రతను వివరించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన కాలపరిమితితో కూడినటువంటి హామీ లభించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇకపోతే రాబోయే కార్యాచరణ. ఏపీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే తదుపరి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఈ మేరకు నిర్లక్ష్యం చేస్తే అది ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా ఈ మేరకైతే హెచ్చరిక జారీ చేశారు.